ఒకడు వాడి చేలో మామిడి మొక్క నాటాడు. అది పెద్దదైంది. కానీ కాయలు కాయలేదు. అలా 1 సంవత్సరం గడిచింది. 2 సంవత్సరాలు గడిచాయి. 3 సంవత్సరాలు గడిచాయి. అయినా కాయలు కాయలేదు. వేరేవాడు వాడి చేలో మామిడి మొక్కలు నాటాడు. అది హైబ్రిడ్ మొక్కలు. పురుగు మందులేశాడు. ఎరువులు చల్లాడు. వెంటనే కాపు వచ్చింది. అది చిన్న చెట్టయినా చాలా కాపు వచ్చింది. చాలా కాయలు దానికి కాసాయి. వీడెళ్ళి ఆ కాయలు తిన్నాడు. చాలా తియ్యగా ఉన్నాయి. అలా రోజుకొచ్చేసి 5 కాయలు, 6 కాయలు తింటూనే ఉన్నాడు. కొన్ని రోజులుగా అలా తింటూనే ఉన్నాడు. ఒకరోజు తింటుంటే ఫుడ్ పాయిజన్ అయింది. వాంతులు, విరోచనాలు అలా అవుతున్నాయి. తర్వాత ఈడు హాస్పిటల్‌కెళ్ళాడు. హాస్పిటల్‌కెళ్తే మీకు డీహైడ్రేషన్ అయింది. షుగర్ వచ్చింది. మీ ఒంట్లో క్యాన్సర్ గడ్డ పెరుగుతుంది అని చెప్పారు. ఇప్పటినుంచి మామిడికాయలకి దూరంగా ఉండాలి. వాటర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ తినాలి అని డాక్టర్ చెప్పాడు. అప్పటినుంచి వాడు మామిడికాయల మీద ఎంత ఇష్టమున్నా మామిడికాయలు తినటం మానేశాడు. తర్వాత సంవత్సరం నుంచి వీడి చేలో ఉన్న చెట్టుకి మామిడికాయలు కాసాయి. చాలా తియ్యగా ఉన్నాయి. ఊళ్ళో వాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు. చాలా బాగున్నాయి. ఇంత తియ్యదనం ఏ చెట్టుకి లేదు మన ఊర్లో కానీ, మన జిల్లాలో కానీ ఎక్కడ దొరకవు ఇంత మంచి కాయలు అని ఊరందరూ చెప్తున్నారు. కానీ వీడు తినలేని పరిస్థితి. ఇలానే పెళ్ళైన వాళ్ళు కొంతమంది తన ఇంట్లో ఏదో చిన్న ప్రాబ్లం ఉందని పక్క చూపులు చూస్తూ పక్కన తప్పు చేస్తూ ఉంటారు. పక్కన ఎంత తప్పు చేసినా మళ్ళీ తిరిగి ఈ ఇంట్లోనే ఉండాలి. వీళ్ళతోనే ఉండాలి. వాళ్ళు నిన్ను ఓదార్చరు. అలా అని నిన్ను తీసుకుపోరు. ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళది. ఆ చెట్టు ఎంత తినటానికి పనికొచ్చినా అది కొంతవరకే. ఏదైనా ఎఫెక్ట్ అయితే నాది అనే హక్కు నీకు ఉండదు. దాని మీద ఎలాంటి హక్కు సాధించలేవు. ఓన్లీ అనుభవించటానికి తప్ప. ఇక్కడైతే అనుభవించకపోయినా ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, అంతా కలిసి ఉంటుంది. నీకొచ్చిన చిన్న ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే నీ ఇంట్లోనే నీకు ఆనందం వస్తుంది. అంత ప్రేమ బయట ఎక్కడ దొరకదు. ఒకవేళ దొరుకుతుంది అనుకుంటే అది నీ ప్రేమ. నీకు దొరుకుతుంది ఆనందం కాదు, ఎంజాయ్మెంట్, సుఖం. ఆనందం వేరు, సుఖం వేరు. ప్రేమతోనే ఆనందం వస్తుంది. ఎప్పటికైనా తప్పు చేసినా చేయకపోయినా ఇప్పటికైనా మారాలి. మారకపోతే నువ్వు చేసిన చిన్న తప్పుకే నీ జీవితం ఎంతో ఎఫెక్ట్ అవుతుంది. ఎంతలా అంటే నువ్వు ఒక్కరోజు తప్పు చేస్తే నీ జీవితం 100 ఏళ్ళు ఎఫెక్ట్ అవుతుంది. సో బీ కేర్ఫుల్.